రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో వంటగదులను శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వంటగదిలోనే పాత్రలను శుభ్రం చేయకుండా ఇతర చోట్ల పాత్రలను శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తనిఖీ చేశారు. ముందుగా మండలంలోని జమస్తాపల్లి గ్రామంలో నర్సరీని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నర్సరీలో పళ్ల మొక్కలతో పాటు ఔషధ మొక్కలను, అన్ని రకాల మొక్కలను పెంచాలని ఆదేశించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి వంటగదిని, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. వంటగదిలోనే పాత్రలను శుభ్రం చెయ్యకుండా ఇతర చోట్ల పాత్రలను శుభ్రం చెయ్యాలని, ఎప్పటికప్పుడు వంటగదిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ను, వంటవారిని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ కేంద్రాన్ని తనిఖీ చేసి డేటా ఎంట్రీని పరిశీలించారు. కాగా ఇప్పటివరకు 55% డేటా ఎంట్రీ పూర్తి కాగా ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహసీల్దార్లు నరేందర్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్, వ్యవసాయ అధికారిని పద్మ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.